హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ సండే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను మటన్ కీమా కర్రీ అలాగే వచ్చేసి మటన్ కీమా బిర్యానీ చేశానండి. ఇదిగోండి చూడండి, మటన్ కీమా బాల్స్ లాగా చేసి దాన్ని కర్రీగా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు అయితే కానీ ఈ మటన్ అనేది బిర్యానీ కోసం కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కీమా అంటే కానీ చిన్న చిన్న పీసులుగా ఇలా కొట్టిస్తారండి. దీంట్లో ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకునేసి అందులో ఉప్పు, పసుపు, కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పెరుగు, నిమ్మకాయ, హోల్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేసుకున్నానండి. ఇదైతే కర్రీ కోసము, కీమా బాల్స్ కోసము. ఇందులో అయితే ఏమేమి వేసానంటే నేను మటన్ కీమా కోసం అంటే చిన్న చిన్న పీసులుగా కొట్టిస్తారండి, చాలా స్మాల్ పీసులుగా. అలా కొట్టించిన దాంట్లో వచ్చేసి ధనియాల పొడి, కారపొడి, ఉప్పు, అలాగే వచ్చేసి గరం మసాలా, హోల్ గరం మసాలా దినుసులు, అలాగే వచ్చేసి మటన్ పౌడర్ వేయాలండి. వేసిన తర్వాత దాన్ని మిక్సీకి పట్టించుకోవాలి. మిక్సీకి పట్టేసుకున్నాక కొత్తిమీర కానీ వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇవి ఒట్టిగా అయినా బాగుంటాయి, నార్మల్గా తినేదానికైనా బాగుంటాయండి. యాక్చువల్లీ డెలివరీ అయిన వాళ్ళు కానీ, లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే చిన్న పిల్లలు కూడా బాగా వన్ ఇయర్ తర్వాత పిల్లలు కూడా బాగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బలము. యాక్చువల్లీ మటన్ అంటే మామూలుగా ఎవరు తినరు కదా, సో ఇలా చేసుకుంటే అందరూ తినొచ్చు. అదే ఆయిల్లో వచ్చేసి నేను హోల్ గరం మసాలా సరుకులు వేసేసుకొని, అలాగే వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత అవి మగ్గుతూ ఉంటే ఈ సైడ్ బిర్యానీ కోసం అనేది ప్రిపేర్ చేసుకుంటాను. కుక్కర్ పెట్టేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకొని అది ఫ్రై చేసుకుంటున్నాను. అందులో చూడండి కర్రీకి వచ్చేసి మళ్ళీ టమాటా వేసుకున్నాను. టమాటా వేసేసుకొని మొత్తం మగ్గాలనేసి అలా మూత పెట్టేసుకున్నాను. అంతలోగా మళ్ళీ రైస్కి కూడా పచ్చిమిర్చి, ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా టమాటాలు వేసుకొనేసి అందులో ధనియాల పొడి, కారపొడి వేసాను. బాగా అలా వేపేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. చూడండి ఇలా స్మూత్గా తయారవుతున్నాయి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న మటన్ని, కీమా మటన్ ఉంది కదా, అది వేసేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై లాగా కలిపేసుకోవాలి. మొత్తము కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కాసేపు విజిల్ పెట్టుకోకుండా అలాగే బాయిల్ అవ్వనియాలి, ఫ్రై అవ్వనివ్వాలి. అంతలో కర్రీకి వచ్చేసి కర్రీకి చూడండి బాగా మగ్గిపోయాలి. ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసాను. కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసేసానండి. మనం అందులో వేసుకున్నా కానీ, మటన్ కీమా బాల్స్లో వేసుకున్నా కానీ ఈ కర్రీలో కూడా వేసుకోవాలి. ఇలా కర్రీలో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటాకు, ఆనియన్స్కు, గ్రేవీకి సరిపడ్డా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఆయిల్లో ఇలా మెత్తగా అయ్యేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కీమా బాల్స్ అన్నిటివి ఇందులో వేసుకోవాలండి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బాగా అవి ఫ్రై అయిపోయినట్లేను. అలా అయిపోయిన తర్వాత వచ్చేసి మనము చూడండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టు. తర్వాత వచ్చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకునే కీమా బాల్స్ అనేటివి అందులో ఆ కర్రీలో వేసేయాలి. ఆ టమాటా ఆనియన్ కర్రీలో వేసేసిన తర్వాత అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇవన్నీ మీడియంలో ఫ్రై చేసుకోవాలి, మంట హైలో పెట్టుకోకూడదండి. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మటన్ చూడండి ఇలా అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు వచ్చేసి మనము కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్స్ అనేటివి పెట్టేసుకోవాలండి. ఇదిగోండి నేను కర్రీ, మటన్ బిర్యానీ రెండు ఒకేసారి చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉడికిపోతుంది. కర్రీ కూడా ఇలా ఫ్రై అయిందండి. అప్పుడే వాటర్ వేసుకోకూడదు. కొంచెం ఈ కర్రీలో అనేది కర్రీ బాల్స్ అనేటివి మటన్ బాల్స్ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు కర్రీ అయిపోతుంది. మనకి
కావాల్సిన కన్సిస్టెంట్ వాటర్ అనేది వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని మన గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకున్నా ఈ కర్రీ బాగోదండి. కొద్దిగా దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. అండి పైన కారం వేసుకుంటున్నాను. సరిపడ్డ కారము అలాగే సాల్ట్ చూసి వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికేసిందంటే కానీ ఫ్రై అయిపోయిందంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. పైన గరం మసాలా వేస్తున్నాను నేను. అన్నీ వేసిన తర్వాత పైన కొద్దిగా అన్ని మసాలాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసేసి నేను మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మటన్ని గ్లాస్ ఆయిల్ వచ్చింది. నీళ్ళు గ్లాస్తో ఆయిల్ వచ్చాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ వాటర్ అనేది వేసేసుకున్నాను. ఇంట్లో ఒక మీడియం గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ అనేది వేసేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తాను. మటన్ అనేది ఎంత కీమా అయినా కానీ బాగా బాయిల్ అయితేనే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. విజిల్ పెట్టే ముందు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను. 4 విజిల్స్ అనేవి వచ్చేసాయండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను హై ఫ్లేమ్లోనే పెట్టి 4 విజిల్స్ తెప్పించాను. వచ్చిన తర్వాత బంద్ చేసేసాను. ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇలా గ్రేవీ ఉండగానే నేను దించేసుకుంటున్నాను. మనం చల్లారితే ఇంకా దగ్గరగా అయిపోతుంది కర్రీ అనేది. ఫైనల్గా కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసి దించేసానండి. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. వేసేసుకోండి. అంతలోగా కుక్కర్కు మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను బాయిల్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ రైస్ కోసం ఇలా పెట్టేసుకున్నాను. నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో హోల్ గరం మసాలా చట్నీ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసేసానండి. విజిల్స్ అనేది తీసేస్తున్నాను. పక్కన రైస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఉడుకుతుంది, తయారవుతుంది. ఇదిగోండి ఇలా వచ్చేసాయి. ఉడికిపోయిందండి 4 విజిల్స్కి. మామూలుగా అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే మటను ఒక 6 to 7 విజిల్స్ రానిస్తారు. అలా వచ్చినప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుందండి, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఇంకా అది పక్కన పెట్టేసుకొని రైస్ వేసేసుకున్నాను. బాగా బాయిల్ అయిన వాటర్లో ఇలా రైస్ వేసేసుకున్నాను. ఈ రైస్ అనేటి ఒక 70% బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్ తీసేసి 70% బాయిల్ అయిపోతానండి. మనం ముందుగా కర్రీ అయిపోయింది కదా, ఆ కర్రీలో ఈ రైస్ అనేటి తీసేసి వేసేసుకోవచ్చండి. లేయర్లుగా వేసేయాలి. ఇదండి కింద కర్రీ ఉంది కుక్కర్లో. కర్రీ పైన ఒక లేయర్ అనేది రైస్ వేసేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసి మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసిన తర్వాత నేను ముందుగా గుజ్జులోంచి గ్రేవీలోంచి కొద్దిగా ఉంటుంది కదండి, ఆ గ్రేవీ అనేది కొద్దిగా మటన్ గ్రేవీలోంచి కొద్దిగా తీసి పెట్టుకున్నాను. గ్రేవీలో వేడి నీళ్ళు వేసేసి అందులో పైన అలా గార్నిష్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా అలాగే నెయ్యి కూడా వేస్తున్నానండి. పైన నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొత్తిమీర పైన కొద్దిగా వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అలాగే పెడుతున్నాను. కొంచెం మీడియం కంటే ఇంకా తగ్గించమంటే ఒక 15 మినిట్స్ అలా కుక్కర్ విజిల్ పెట్టకుండా కుక్కర్ అలాగే పెట్టేసేయాలండి. ఒక 15 to 20 మినిట్స్ అలానే పెట్టేసి గ్యాస్ బంద్ చేసేసేయాలి. తర్వాత బంద్ చేసినాక కూడా మనము ఒక 15 to హాఫ్ అన్ అవర్ అలానే ఉండిస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ అనేది, అసలు చెదిరిపోకుండా చాలా బాగా అంటే బాగా వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా అడుగు భాగం నుంచి ఒక పొడవాటి గరిటె తీసుకొని అడుగు భాగం నుంచి తీస్తే ఇది యాక్చువల్లీ ముక్కలు లేకుండి ఒట్టి కీమా దాంతోనే నేను చేసేసాను. ఒక 3-4 పెద్ద పెద్ద బొక్కలు అనేటివి, నల్లి బొక్కలు అంటారు కదా, అవి అనేటివి ఉన్నాయండి. సో ఈ రైస్లోనే మొత్తము ఈ అంతా మటన్ అనేది కలిసిపోయింది. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఒకసారి మటన్ కీమాతో ఇలా బిర్యానీ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నార్మల్గా ఈ కర్రీ కానీ ఏమీ లేకుండా ఒట్టి బిర్యానీనే తినేస్తారు. ఇందులోకి వచ్చేసి నేను పెరుగు చట్నీ అలాగే మటన్ కీమా కర్రీ చేసుకున్నాను. చూడండి
అంత పీస్ లాగా అలా అయిపోతుంది. ముక్కలాగా ఉండదండి. మనం యాక్చువల్లీ కీమాతో కాబట్టి చేసింది మొత్తం రైస్ కీమా కలిసిపోయింది. ఇలా అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మటన్ ముక్కలు అయితే మేము తినము అది ఇది అంటారు కదా పిల్లలు. చాలామంది మటన్ ఇష్టపడరు కదండి. ఇలా కీమాతో చేస్తే మటన్ చాలా బాగుంటుంది. రైసు చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తింటారు. అసలు స్మెల్ అనేది రాదండి. యాక్చువల్లీ చాలామంది మటన్ ఇష్టపడరు కదా. సో ఫైనల్లీ నాకైతే మటన్ బిర్యానీ అలాగే మటన్ కీమా బాల్స్ కర్రీ తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.